హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పక నాతో షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ అండి. టేస్ట్ ఆహా అని అనిపిస్తుంది. నాన్ వెజ్ ప్రియులకైతే చాలా ఫేవరెట్ అండి ఈ రెసిపీ. చేసుకోవడం కూడా అంతే ఈజీ అండి. సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మూడు ముక్కలు అయితే తీసుకున్నానండి. ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక పెద్ద నల్ల ఇలాచీ అండి. చూసారా, మన మామూలు ఇలాచీ కంటే ఇది చాలా పెద్ద సైజులో ఉంటుంది, అందుకని ఒక్కటి తీసుకుంటే అయితే సరిపోతుందండి. దీని లోపల గింజలు ఉంటుంది కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది బిర్యానీకి. అలాగే అనాస పువ్వు కూడా తీసుకున్నానండి, దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. అలాగే 3 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 6 ఇలాచీ, ఒక 7 లవంగాలు, మధ్యలో ఒక స్పూన్ గసగసాలు కూడా తీసుకున్నానండి. దాంతోపాటు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 బిర్యానీ ఆకులు, మళ్ళీ మనం తాలింపులో వేసుకోవడానికి 2 దాల్చిన చెక్కలు, అలాగే 2 లవంగాలు, 2 ఇలాచీలు కూడా తీసుకున్నానండి. సో ముందు చూపించినవన్నీ కూడాను మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. సో ఆ పేస్ట్లో కొంచెం మనము మటన్ ఉడికించేటప్పుడు మటన్తో పాటు వేసుకొని, అలాగే తగినంత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చుకున్నాను. మటన్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయితే కుక్ అయిందో. చూడండి, వేడివేడిగా ఉంది, నేను చేయి పెట్టలేకపోయినా అనేసి మీకు చాకుతో అయితే ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఇనగానే చాలా ఈజీగా అయితే ముక్క అయితే విడిపోయింది. తర్వాత నేను బాణలిలో ఒక 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. బిర్యానీకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సో అలాగా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా, అలాగే మన వీడియోలో చూపించినట్టుగా 2 ఇలాచీ ముక్కలు, 2 లవంగాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులు, మనం నూరి పెట్టుకున్న ఈ మసాలా ముందు కూడా వేసుకున్నానండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాకనే వేయాలండి. ఆనియన్స్ ఎంత బాగా కలర్ వస్తే మన బిర్యానీ రైస్ అయితే అంత మంచి కలర్ వస్తుంది, అలాగే అంత టేస్టీగా కూడా వస్తుందండి. సో నిదానంగా మనం ఓపికగా మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్ కూడా పచ్చివాసన పోయి చాలా మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి. వేగినప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దగ్గర అయితే ఉండి వేయించుకోవాలండి. సో నేను ఇక్కడ ఒక 1/2 kg రైస్ అయితే తీసుకున్నాను. ఈ మన వీడియోలో చూపిస్తున్న కప్తోని 2 కప్పులు అయితే రైస్ తీసుకున్నాను. సో రైస్ మనము ముందుగానే ఒక 1/2 అవర్ ముందు కడిగి పెట్టుకున్నాము. 2 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకి 2 గ్లాసులు వాటర్ లెక్క నేను మొత్తం 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నానండి. సో సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా ఈ టైంలోనే వేసుకోవాలండి. చూసారా, ఎసరు మరిగింది కదా, నేనైతే రైస్ అయితే వేసేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనము మూత అయితే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని. కాస్త మనకి ఎసరు లాగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మనం ఈ మటన్ కూడా వేసేసామండి. ఎసరు ఎక్కువ అవుతుందేమో అని కంగారు అవసరం లేదండి. మటన్ కూడా ఇవన్నీ మసాలాలన్నీ పట్టాలి కాబట్టి మనము చూసుకొని వేసుకుంటామండి. మీకు అంతగా డౌట్ ఉంటే మనము వాటర్ వేస్తున్నప్పుడే, ఈ రైస్కి వాటర్ పోస్తున్నప్పుడే ఒక 1/2 కప్ వాటర్ అయితే తగ్గించండి. అంటే మనము 2 గ్లాసులు రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం కదా. సో ఇక్కడ మటన్లో వాటర్ ఉంది కాబట్టి 3.5 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి. మనకి వాటర్ అంతా పీల్చేసిన తర్వాత మనం ఇలాగ చిన్న మంట మీద పెట్టి పెనం అయితే పెట్టుకుంటామండి. పెనం పెట్టి దాని మీద మనం ఈ బిర్యానీ డీక్ష అయితే పెడతాము. చూడండి, ఇలాగ ఎంత పొడి పొడిలాడుతా ఎంత బాగా వచ్చిందో. నేను ఇలా పెనం పెట్టి ఒక 5 మినిట్స్ పాటు దమ్ ఇచ్చానండి. 5 మినిట్స్ కాదండి, ఒక 15 నిమిషాల పాటు నేను ఇక్కడ దమ్ అయితే ఇచ్చాను. అలా మనము పైన ఒక బొరువు ఏదైనా పెట్టేయాలండి. బిర్యానీ డీక్ష మీద మూత పెట్టి, మూత మీద ఏదైనా బరువైన వస్తువు ఏదైనా పెట్టాలి. నా దగ్గర చిన్న రోల్ ఉందండి, రోల్ అయితే పెట్టాను నేను. సో 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో. మటన్ కూడా ఇలా చేత్తో అనగానే ఇలా విడిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది, తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో ఇదండి ఈరోజుకి నా వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి.